దేవుడిని ఉదయకాల శుభములను మీకు తెలియజేస్తున్నాము. ఏప్రిల్ తర్వాత మొదటి ఆదివారము, జనవరి 2వ ఆదివారం బట్టి ప్రభువుని మనము స్మరించుచున్నాము. ఈరోజు అంశము పరిశుద్ధత కలిగి ఉండుట అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. లేవియకాండము 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూస్తే దేవుడు మోషేకు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అని చెప్పేసి దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని పిలిచేటువంటి దేవుడు పరిశుద్ధుడు, మనల్ని ఎన్నుకున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు మనల్ని సృష్టించినటువంటి దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధత అంటే జీవితాన్ని మనము జీవించడమే, దేవుణ్ణి నీవు కలిగి ఉండి జీవించడమే పరిశుద్ధమైనటువంటి జీవితము. బైబిల్ పేరు పరిశుద్ధ గ్రంథము కదా. దేవాలయము పరిశుద్ధ దేవాలయము అంటాము. పరిశుద్ధ యూకరిస్టు ఆరాధన అని చెప్పేసి అంటాము. పరిశుద్ధ వివాహము అని అంటాం. పరిశుద్ధ మత్తయి అంటాం. సెయింట్ అపోస్తులను మనం ఏమంటాం? పరిశుద్ధ మార్కు గారు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాము. ప్రేమైనటువంటి దేవుడు కదా, పరిశుద్ధత కలిగి ఉండుట అన్నటువంటి అంశాన్ని ఈరోజు నీవు నేను మనం అందరం కూడా ధ్యానిస్తున్నాం. ఇటు శుభ సందర్భంలో 99వ కీర్తన 5లో మనం చూస్తే అక్కడ అంటున్నాడు, ఆయన పరిశుద్ధుడు అని చెప్పేసి అక్కడ మనతోని చెప్తూ ఉన్నాడు. కనుక నీవు ఎలా పరిశుద్ధుడము కాగలను, నేను ఎలా పరిశుద్ధుడము కాగలను అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనము కూడా పరిశుద్ధులై ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మొదటిగా నీ సహవాసము పరిశుద్ధంగా ఉంచుకో అంటూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తే అక్కడ దేవుడు అంటున్నాడు, నీవు అన్యులతో నీవు బియ్యం అందుకోకూడదు, అన్యులతో నీవు సాగత్యము చేయకూడదు, కనుక అన్యులతో నీవు మరి పూజించకూడదు అని చెప్పేసి అక్కడ దేవుడు మోషే ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు కానాను దేశం చేరిన తర్వాత ఆ కానాను దేశంలో ఉన్నవారందరూ కూడా అన్యులే కాబట్టి నీవు ఆ అన్యులతో సహవాసము వద్దు, అన్యులతో నీ కుమార్తెని కానీ ఇవ్వకూడదు, వారి కుమారుని కానీ నీవు బియ్యం అందుకోకూడదు అని చెప్పేసి అక్కడ దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. ఆనాడు వారికి చెప్పాడు, ఈరోజు మనందరితో కూడా చెప్తున్నాడు. చాలామంది సంఘస్థులు యవ్వన కాలం వివాహం చేసే సమయాలలో మంచిగా పాటలు పాడేటువంటి అమ్మాయిలు, మంచిగా ప్రార్థన చేసేటువంటి అమ్మాయిలు, మంచిగా చర్చికి వచ్చేటువంటి అబ్బాయిలు కొన్నిసార్లు హైందవులను మరి చేసుకొని చర్చిని మానేసినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కనుక వేచి ఉండాలి కదా. మన దేవుని బిడ్డలు దొరికేంత వరకు వేచి ఉంటే, చూస్తే, ఓపిక ఉంటే, ప్రార్థన చేస్తే దేవుడు మనకు తప్పనిసరిగా సహాయము చేస్తాడు. ఎందుకు అంటే వారితో సహవాసం వద్దు అంటే మన పరిశుద్ధ జీవితము అనేది అపవిత్రపరచబడుతుంది కాబట్టి నీవు వాళ్ళతో బియ్యం అందుకోకూడదు, కనుక నీ సహవాసం పరిశుద్ధంగా ఉంచుకో అని చెప్పేసి అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 33 అక్కడ అంటూ ఉన్నాడు, మోసపోవద్దు, చెడ్డవారి సహవాసము మంచి నడవడిని చెరుపును అని చెప్పేసి అక్కడ అంటూ ఉన్నారు. కనుక చెడ్డవారితో మనము స్నేహం చేయడము వల్ల మంచివారు కూడా చెడ్డవారయ్యేటువంటి ఆస్కారము ఉన్నది. కనుక మంచివారు కూడా చెడిపోయేటువంటి ఆస్కారము ఉంది ప్రియజనుడు ద్వారా. ఇక రెండవదిగా మనం చూస్తే నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉంచుకో అంటూ ఉన్నాడు. మనం 5వ కీర్తన 10వ వచనంలో చూస్తే, దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము, వారు తమ ఆలోచనలు చిక్కుబడి కోలుదురు, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము, తమ ఆలోచనల వలన దేవునికి వ్యతిరేకముగా తిరగబడి ఉన్నారు. ఎవరి ఆలోచనలు? వారి ఆలోచన వలన దేవుని మీద వారు తిరగబడి ఉన్నారు. కనుక వారి ఆలోచన వలన నరుల మీద తిరగబడి
ఉన్నారు. దేవుని బిడ్డలు కనుక మనిషి ఏది ఆలోచిస్తాడో అదే చేస్తాడు. మనిషి ఏది ఆలోచిస్తాడో అదే మాట్లాడతాడు. కనుక 2 కొరింథీ 10:5 మనం చూస్తే ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు ఉండవలెను అని చెప్పేసి అక్కడ పరిశుద్ధ పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత నీ చూపులు పరిశుద్ధంగా ఉంచుకో అని చెప్పేసి అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు గ్రంథం 31:1 మనం చూస్తే నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూతును అని చెప్పేసి యోబు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఏమి చూడాలో ఏమి చూడకూడదో దేవుడు చెప్పి ఉన్నాడు. 119వ కీర్తన 37 చూస్తే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము అని చెప్పేసి అక్కడ కీర్తనకారుడు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 101వ కీర్తన 3లో చూస్తే నా కన్నుల ఎదుట దుష్కారము ఉంచుకొనను అని చెప్పేసి అక్కడ అంటున్నాడు. కనుక మన యొక్క కన్నులు వ్యర్థమైనవి మనము చూడకుండా ఉండాలి. మన కన్నులు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇక 4వదిగా నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉంచుకో అంటున్నాడు. 1 పేతురు 1:14-16 చూస్తే నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. మీ పూర్వ అజ్ఞాన దశలు మీకుండిన ఆశలను అనుసరింపక ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఏ రీతిగా మనం పరిశుద్ధత కలిగి ఉండగలము అంటే మన ప్రవర్తన, మన మంచి నడవడిక, మన మంచి ప్రవర్తన ద్వారా పరిశుద్ధంగా మనము ఉండగలము. ఇక 5వదిగా మనం చూస్తే నీ యొక్క నివాసము పరిశుద్ధంగా ఉంచుకో అని చెప్పేసి అంటున్నారు. అంటే మన ఇల్లు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆదికాండం 39:11-12 మనం చూస్తే అక్కడ యోసేపు పొతిఫరు వారి గృహంలో ఉన్నాడు. అయితే పొతిఫరు భార్య యోసేపు అందగాడు కనుక ఆ యోసేపు మీద కన్ను వేస్తుంది. నాతో శయనింప రమ్ము అని చెప్పేసి పలుమార్లు శోధించినప్పటికీ యోసేపు ఆమె దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఈ పొతిఫరు భార్య కావాలని యోసేపు చేయి పట్టి లాగి కానీ ఆ యొక్క యోసేపు ఆ యొక్క చేయి విడిచిపెట్టి పారిపోయాడు. ఇంటిలో నుండి, నివాసంలో నుండి పారిపోయాడు. అప్పుడు పొతిఫరు భార్య తానే వస్త్రాన్ని చింపుకొని ఆ యొక్క వస్త్రాన్ని చింపుకొని ఇదిగో అరిచి వారందరి ఎదుట కూడా యోసేపు ఇలా చేశారని చెప్పేసి ఆ యొక్క యోసేపు మీద నింద వేయడం మనం అక్కడ చూస్తున్నాం. కానీ అక్కడ నివాసం యోసేపు ఉన్నటువంటి ఆ నివాసం పరిశుద్ధంగా ఉంచుకోవడానికి కూడా అవసరం దగ్గర నుండి అంటే మలుచుకోవాలి. మన నివాసాన్ని పరిశుద్ధ స్థలంగా మనం ఉంచుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. 6వదిగా దేవుని యొక్క వాక్యము నీ హృదయములో ఉంచుకో. 119వ కీర్తన 11 మనం చూస్తే నీవు పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని చెప్పేసి అక్కడ అంటున్నాను. అంటే దేవుని యొక్క వాక్యము మన హృదయములో ఉంటే పాపము మనము చేయము. దేవుని యొక్క వాక్యము మన హృదయములో ఉంది అంటే పరిశుద్ధ వాక్కును మన హృదయంలో మోస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మను మన హృదయంలో మనము మోస్తున్నాం. పరిశుద్ధ దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఇక 7వదిగా ఎల్లప్పుడూ ప్రభుతో సంబంధము కలిగి ఉండము అని చెప్పేసి అక్కడ అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయములో మనం చూస్తే 13వ వచనము యేసు ప్రభు ఎప్పుడు దేవునితో సంబంధము కలిగి ఉన్నాడు. దేవునితో ఉండినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. కనుక ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకము నందు ఈ మాట చెప్పుచున్నాను అని చెప్పేసి యేసు ప్రభు పలుకుతున్నాడు. అంటే యేసు తండ్రితో ఉన్న సంబంధము ఈ లోకములో కలిగి ఉన్నాడు. యేసు తండ్రితో సంబంధం పరలోకములో కలిగి ఉన్నాడు. కనుక ఆ యొక్క సంబంధము కలిగి ఉండడం ద్వారా ప్రార్థన రూపకములో యేసు ప్రభు తండ్రికి చెప్తున్నాడు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, ఇక నువ్వు అప్పగించిన పని పూర్తవుంది కనుక నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నేను పరిశుద్ధంగా జీవించాను, పరిశుద్ధంగా నీ యొద్దకు నేను
వచ్చుచున్నాను అని చెప్పేసి తండ్రితో ఈ యొక్క మాటలు చెప్తూ ఉన్నారు. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయము 1 వచనం చూస్తే, నేను ద్రాక్ష వల్లిని, మీరు తీగలు, ఎవరు నా యందు ఉండునో నేను ఎవరి యందు ఉండునో వాడు అధికంగా ఫలించును. నేను చెప్పిన మాటలు బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు, పరిశుద్ధులై ఉన్నారు అని చెప్పేసి అక్కడ ప్రభు అంటున్నారు. కనుక మన దేవుని యొక్క మాటలు మనలో నిలిచి ఉంటే మనం ఏమై ఉంటాం? మనము పరిశుద్ధులమై మనము ఉంటాము, పవిత్రులమై ఉంటాము అని చెప్పేసి మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా. కనుక పరిశుద్ధత అనేది చాలా అవసరము. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. ఎబ్రాయిలు రాసిన యొక్క 12వ అధ్యాయం 14లో మనం చూస్తే అక్కడ అంటున్నారు, పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు కూడా చూడలేరు, దేవుని యొద్దకు ఎవరు కూడా వెళ్ళలేరు. ధనాకర్ అనే స్పెండర్ ఉండేవాడు. అతను గ్రీకు దేవతల విగ్రహాలను తయారు చేస్తూ అమ్మేవారు అన్నమాట. అయితే ఆయన చేసినటువంటి ఆ యొక్క విగ్రహాలు చాలామంది కూడా కొనుక్కొని వెళ్ళేవారు. అయితే చివరిసారిగా యేసు ప్రభు యొక్క బొమ్మను విగ్రహాన్ని చేశారు. చేసిన తర్వాత తన యొక్క చేతుల ద్వారా ఆ యొక్క చేతులు మలచి ప్రార్థించి చేసిన యేసు ప్రభు ఆ యొక్క విగ్రహం తీసుకుని వెళ్ళిన వారు చాలామంది కూడా ఆకర్షితులయ్యారు. ఈ యొక్క విగ్రహం స్వరూపము చాలా బాగా ఉంది అని చెప్పేసి చాలామంది కూడా అతన్ని అభినందించారు. అయితే ఆ యొక్క స్వరూపాలు చూసినటువంటి నెపోలియన్ చక్రవర్తి కూడా ఇతని దగ్గరికి వచ్చి, ఇదిగో నీవు నా బొమ్మ చెయ్యి, నువ్వు నా బొమ్మ చేసినందుకు నీకు కావలసినటువంటి నా సహాయము నేను నీకు చేస్తాను అని చెప్పేసి అడిగినప్పుడు ఆ యొక్క ధనాకర్ అనేటువంటి వ్యక్తి చెప్తున్నారు. ఏమంటున్నాడు అంటే, ఇక నేను విగ్రహాలు చేయడము మానివేశాను. నేను చేసే చివరి విగ్రహం ఏమిటి అంటే యేసుక్రీస్తు యొక్క స్వరూపము నేను చేశాను. ఇక అదే నాకు చివరి. తర్వాత నేను ఇక ఏ ఒక్క విగ్రహం కానీ ఏ ఒక్క దేవత విగ్రహాలు కానీ నేను చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. కనుక ఏమి కూడా నేను చేయడము లేదు అని చెప్పేసి అక్కడ ఆ యొక్క వ్యక్తి చెప్పి ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి అంశము పరిశుద్ధత కలిగి ఉండుట. హోలీనెస్ గ్రీకులో అగ్నెస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధత కలిగి మనము జీవించుదాం. మన మాట ద్వారా, మన చూపు ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచన ద్వారా, మన సహవాసము ద్వారా పరిశుద్ధత కలిగి మనం జీవించుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయుగాక.